హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదన్ మెడ్లీస్. నా మనోగానాలకి సుస్వాగతం. లాస్ట్ వీడియోలో ఒక సాంగ్తో వచ్చాను. అదేంటంటే ఒక హీరో వెంట పడుతూ ప్రపోజ్ చేసేదనమాట. ఈసారి ఈ వీడియోలో హీరోయిన్ని పొగుడుతూ తను లేకపోతే నేను ఉండలేనని ఎలాగైనా సరే తన ప్రేమ ముగ్గులోకి దింపాలని ప్రయత్నించే పాట. ఇకపోతే పాటలకు వెళ్ళిపోదాం. పల్లవి తీసుకుంటే, నీ మోమే పున్నమి మూనే చూస్తే మది భారం పవునే మదిలో వెలిగించావు స్టవ్నే అంటున్నాడు. అంటే అమ్మాయి మోమని చంద్రబింబంతో పోల్చొచ్చు కదా. సో ఆ చంద్రబింబం కంటే పున్నమి నాడు చంద్రబింబం ఇంకా వెలిగిపోతూ ఉంటుంది కదా, అందుకని పున్నమ్మంతో పోలుస్తున్నాడు. అలాగే చూస్తే మది భారం పవునే అంటే ఆ మోమను చూడంగానే తన మది బరువెక్కిపోతుంది, భారం పెరిగిపోతుంది, అంటే పవన్ పెరిగిందని అర్థం. అలాగే మదిలో వెలిగించే స్టవ్ని అంటే ప్రేమ జోరలో రగిలిపోతుంది అనమాట ఆమె చూడంగానే ఆ ఫేస్ని. సో తనకు అంత నచ్చిందని చెప్తున్నాడు అన్నమాట. నీ అమ్మ నాన్న కౌనే నీ చిరునామా ఏమోనే కనిపించి చెప్పే కమానే 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 అంటున్నాడు. అంటే మీ అమ్మ నాన్న ఎవరో, ఇంత అందగతిని కన్నది ఎవరో నాకు తెలుసుకోవాలని, అలాగే నీ చిరునామా ఎక్కడ, నువ్వు ఎక్కడుంటావు, మీ ఊరేది, అలాగే నీ పేరేది, ఇవన్నీ అడుగుతాను అనమాట. కనిపించి చెప్పే కమానే అంటే దాని యాక్చువల్గా ఒకసారి కనిపించింది, అప్పుడు నచ్చేసింది అనమాట. నచ్చేసినప్పుడు ఇక ఆ విధంగా పాడుతున్నాడు. ఇంకోసారి కనిపించమని తను అంటే ఒక రకంగా సోలో సాంగ్లు ఉంటుంది అనమాట. తను పాడుకుంటూ ఆ అమ్మాయికి ఆ సందేశం చేరాలని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. అది అనమాట. నీ చూపే వెన్నెల రైనే తడిశాను గంటకు పైనే నడిచాను మేఘం పైపైనే అంటున్నాడు. అంటే నీ చూపు అనేది నాకు వెన్నెల రైన్ అంటే వెన్నెల కురిస్తే ఎలా ఉంటుంది, రైన్ అంటే మామూలుగా వర్షం, అలాంటిది వెన్నెల వర్షంలో పెడితే ఎలా ఉంటుంది, అలా ఉందన్నమాట ఆ అమ్మాయి చూస్తున్న చూపు. సో ఆ చూపుకి, ఒకసారి చూసిన చూపుకే మనోడు గంటకు పైన తడిసాడంట. అంటే ఇంటికి కూడా వెళ్లకుండా రోడ్డు మీద అలా చూసినప్పుడు ఒక గంటకు పైన వెన్నెల రైన్లో తడిసిపోయాడు. నడిచాను మేఘం పైనే యాక్చువల్గా భూమి నేల మీద నిలబడ్డా కూడా ఇదికి ఆ యొక్క చూపు శక్తికి ప్రభావంతానికి మనోడు మేఘం పైన నడిచినట్టుగా చెప్తున్నాడు. నీ రూపురేఖల షైనే వెలిగాయి గ్రహాలు నైనే పొంగాయి సంద్రాలు శవనే అవునే అంటున్నాడు. అంటే నీ రూపరేఖలకు ఉన్న షైన్ అంటే ఆ వెలుగు, ఆ కాంతి, దానివల్ల ఆ కాంతికి వెలిగాయి గ్రహాలు నైనే అంటున్నాడు. ఈ 9 గ్రహాలు కూడా వెలిగాయి, అలాగే పొంగాయి సంద్రాలు శవన 7 సముద్రాలు, సప్త సముద్రాలు కూడా పొంగాయి అని చెప్తున్నాను అనమాట. అంటే అంత మరి పాట అంటేనే అతిశయోక్తి కదా. సో ఆ విధంగా చెప్పాడు పల్లవిలో. ఇకపోతే చరణంలో ఏమంటాడంటే, ప్రేమంటే మందులేని పెయినే అని అనుకుంటూ గడిపిన నేనే నిన్ను చూశాక మార్చాను లైనే. యాక్చువల్గా ప్రేమ అంటే మందులేని పెయిన్ అని మనోడు తెలుసు. అంటే చాలామంది ప్రేమ కథలు చూసి వాళ్ళు బాధపడుతుంది చూసి ఇదేంటారు బాబు ఎంత బాధపడుతున్నారు, నిజంగానే ప్రేమ అంటే ఒక మందు లేదు దానికి, అసలే మనం ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా మందు దొరకదా పెయిన్ తగ్గడానికి అని చెప్పేసి ఒకప్పుడు అనుకున్నాడు అనమాట హీరో. అని అనుకుంటూ గడిపిన నేనే. సో అలా అనుకుంటూ గడిపిన నేనే నిన్ను చూశాక మార్చాను లైనే నువ్వు కనబడకపోతే సెలైనే. అంటే ఇలా అనుకున్నాను నేనే, నువ్వు చూడంగానే నా లైన్ మార్చేసుకున్నాను, నా పద్ధతి మార్చుకున్నాను. ఇక నువ్వు కనపడకపోతే నాకు సెలైన్ అంటాను. మళ్ళీ కనుక నువ్వు కనపడకపోతే నాకు సెలైనే, నేను వీక్ అయిపోతాను, చిక్కిపోతాను, చాలా సెలైన్ కూడా పెట్టించుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ప్రేమ పక్షుల్లో నే కూడా జాయినే జంట పక్షుల్లే నువ్వురా రయ్యనే అంతరిక్షంలో తిరుగుదాం రివ్వునే గుర్తు చేసుకుందాం ఆడం ఈవెనే. ఇదేంటంటే ప్రేమ పక్షుల్లో నేను కూడా జాయిన్ అయ్యి ఇన్నాళ్ళు వాళ్ళని వెళ్ళిన ప్రేమ పక్షులు ఎంతోమందిని చూశాను. సో ఈరోజు నిన్ను చూశాక నేను కూడా ప్రేమ పక్షుల్లో జాయిన్ అయిపోయాను. కానీ నేను సింగిల్గా ఉంటే కుదరదు కదా పక్షిలాగా. సో జంట పక్షుల్లే నువ్వురా రయ్యనే, నువ్వు ఎక్కడున్నా కూడా జంట పక్షుల్లో నన్ను చేరు, అంతరిక్షంలో తిరుగుదాం రివ్వునే, మన ఇద్దరం కలిసి చక్కగా అంతరిక్షంలో విహరిద్దాం, గుర్తు చేసుకుందాం ఆడం ఈవెనే. వీళ్ళిద్దరిని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే మరి ప్రేమించుకుంటే సరిపోద్దా. ఆడం ఈవెనే అంటే వాళ్ళు యాపిల్ పండు తినొద్దన్నా కూడా తిన్నారు కదా. సో తిన్నాక ఏం చేశారు అందరు తెలిసిందే కదా. సో అందుకని మనం కూడా గుర్తు చేసుకుందాం ఆడం ఈవెనే అంటున్నారు. నువ్వు నిలబడితే నాకలా సామనే అంటే ఇక్కడ హిందీ పదం, నీకు కనపడతా నీలమేఘ శ్యామనే. నువ్వు నా ఎదురుగా నిలబడితే నేను నీకు కనపడతాను నీలమేఘ శ్యామలాగా కనపడతానని చెప్పి ఆయన మీకు చెప్తున్నాడు హీరోయిన్కి. నెక్స్ట్ అలాగే రెండో చరణంకి వెళ్తే, ప్రేమంటే కాదని ప్రజనే స్వేచ్ఛ స్వాతంత్ర్యాల ఫ్రీ జోనే ప్రేమ లోకాన్ని చేద్దాం బ్రౌజనే పెంచుకుందాం నలుగురిలో క్రేజ్నే అంటున్నాడు. ప్రేమ కాదు, ప్రేమ అనేది ఖైదీ అంటే ప్రేమ ఖైదీ అలాంటి కొన్ని పదాలు ఉంటాయి కదా. సో అలా జీవిత ఖైదీ లాంటిది ఏం కాదు, ప్రిజన్ కాదు, ఇది కారాగారం ఏం కాదు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాల ఫ్రీ జోనే. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పైన విహరిస్తున్నారు కదా అంతరిక్షంలో ప్రేమ పక్షుల్లాగా, అందుకని ఫ్రీ జోన్ అని చెప్తున్నాడు. మనం ఎలా సరే విహరించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి విహరించవచ్చు అని. ప్రేమ లోకాన్ని చేద్దాం బ్రౌజనే పెంచుకుందాం నలుగురిలో క్రేజ్నే. అంటే మనం ప్రేమ లోకాన్ని బ్రౌజ్ చేద్దాం, ఇంకా మనం వేరే సైట్లో అవేం అక్కర్లేదు, జస్ట్ ప్రేమ లోకంలోనే ఉందాం మనముగా, దాన్ని బ్రౌజ్ చేద్దాం, పెంచుకుందాం నలుగురిలో క్రేజ్నే. మనల్ని చూసి అందరూ చాలా క్రేజీగా చూడనమాట, అంటే మన క్రేజ్ పెరిగిపోవాలి నలుగురిలో అని చెప్పి చెప్తున్నాడు. నీ మీదే పెంచుకున్న ప్రీతినే నువ్వు గుర్తొస్తే తీయకున్న బ్రీతినే
ప్రక్కన ఎట్టేసి నా రేపు గ్రోత్ని వెతుకుతున్నాను, నా ప్రేమ దాతనే. చూడండి ఏమంటాడు, నీ మీదే పెంచుకున్న ప్రీతిని, నువ్వంటే నాకు చాలా ఇష్టం పెంచేసుకున్నాను నీ మీద. నువ్వు గుర్తొస్తే తీయకున్న ప్రీతిని, నువ్వు ఇప్పుడు గుర్తొస్తే అసలు నేను కాసేపు ఊపిరి కూడా తీయడంలో, ఈ వేళల్లో నువ్వు ఏం చూస్తుంటావు అని ఆలోచిస్తూ ఉంటాను. అసలు ఊపిరి తీయడం కూడా మర్చిపోతాను, అంత ఇదిగా నువ్వు గుర్తొస్తావు అని చెప్తున్నాడు. గుర్తొస్తే ప్రక్కన ఎట్టేసి నా రేపు గ్రోత్ని, అది కూడా ఎలా ప్రక్కన ఎట్టేస్తారు, అసలు రేపు ఏం చేయాలి, జాబ్ చేయాలా, ఐఏఎస్ కొట్టాలా, ఐపీఎస్ కొట్టాలా, ఏం లేవు, అన్నీ పక్కన ఎట్టేసి నా రేపు గ్రోత్ని పక్కన ఎట్టేసి వెతుకుతున్నాను నా ప్రేమ దాతని. నువ్వు ఎప్పుడొచ్చి నాకు ప్రేమ ఒక దానం చేసి ఒక దాతగా మారుతావని చెప్పి చూస్తున్నానని చెప్తున్నాడు. నువ్వు కరుణిస్తే నీకునే స్వామినే, నువ్వు కాదంటే నాకునే స్పామ్నే. అంటే నువ్వు కరుణించావు అనుకో, నేను నీకు స్వామిని, నువ్వు నాకు దేవి, నేను నీకు స్వామి, అలా ఉన్నాం. కాదు నువ్వు కాదన్నావు అనుకో, నాకునే స్పామ్ని, ఒక చెత్తలాగా, డస్ట్బిన్ చెత్తబుట్టలాగా మారిపోతాను, చెత్తలాగా అని చెప్పి చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నా మరి ఒక ప్రత్యేకమైన పాట అనమాట. దీనికి ట్యూన్ కడితే యాక్చువల్గా చాలా అద్భుతంగా వస్తుంది. బట్ ట్యూన్ కట్టే వాళ్ళ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి నా బుక్స్లో ఎదురు చూస్తున్నవి. చూద్దాం, ఈ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో పెట్టాం కదా ఈ ఛానల్లో. ఎవరికన్నా ట్యూన్ కట్టే అంత టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇది చేరితే వాళ్ళు పోనీ ఇంట్రెస్ట్గా తీసుకుని ట్యూన్ కట్టితే ఏదో రోజు ఇది ఒక పాట రూపంలాగా మారుద్దని ఆశిస్తూ, ఇందులో ఉన్న రైమింగ్ని ఒకసారి మీరు చూస్తే కొన్ని పాటలకి ఏంటంటే సాహిత్యం కావాలి, కానీ కొన్ని పాటలకి సాహిత్యం అక్కర్లేదు, భాష మీద పట్టు కూడా అక్కర్లేదు. కేవలం మనం మాట్లాడే భాషలో ఉన్న ప్రాసతో కూడా పాటలు రాయొచ్చు అని నిరూపించడం కోసమే జస్ట్ నేను ఈ ఛానల్ పెట్టి మొత్తం ప్రాసతోనే బేస్ చేసుకుని నేను ఎన్ని పాటలు రాశానో అన్ని పాటల్లో మీకు ప్రజెంట్ చేస్తాను. సాహిత్యం అనేది ఉండదు, అలాగే భావుకత అనేది కూడా ఉండదు. కేవలం ప్రాస 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 అంటే మదన్ అంటే ప్రాస, ప్రాస అంటే మదన్ అని ప్రూవ్ చేసుకోవాలని, ఇది 10 మందికి తెలియాలని నా ఈ ఛానల్ ద్వారా నా ప్రతి పాటని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓవరాల్గా 500 సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ అయ్యాక కూడా ఇంకా కొత్త సాంగ్స్ రాసి కూడా పెడుతూనే ఉంటాను టిల్ మై లాస్ట్ బ్రెత్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ ఎ లాట్.